సర్వదేవతా స్వరూపులైన బ్రహ్మర్షులు శ్రీ మలయాళ స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు శ్రీ విమలానందగిరి స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు శ్రీ విద్యానందగిరి సద్గురు మద్గురు దేవుల యొక్క సమస్త దేవతల యొక్క జగన్మాత చండీ మాత యొక్క సమస్త గురువుల యొక్క సమస్త దేవతల యొక్క మహాదివ్య పాదారవిందములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల సంపూర్ణ దివ్యానుగ్రహముతో ఇండియా ఈజ్ ది గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్. యావత్ ప్రపంచంలో మన భారతదేశం అత్యంత గొప్పదైనటువంటిది. వై ఇండియా ఇస్ గ్రేట్ ఇన్ ద హోల్ వరల్డ్? వీ హ్యావ్ వేదాస్. వేదాస్ ఆర్ గివెన్ బై గాడ్. భగవంతుని చేత ఇవ్వబడినటువంటివి వేదాలు. దానిలో ధర్మాలను మనం ఆచరించినట్లయితే మన జన్మ ధన్యమైపోతుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని చేయమని వేదమాత మనం చెబుతుంది. ఆ ధర్మం మన రక్షిస్తుంది అన్నమాట. కాబట్టి ధర్మం ధర్మాన్ని చేయమని వేదమాత మనకి తల్లిలాగా చెబుతుంది అన్నమాట. సత్యం వద, ట్రూత్ ఈజ్ గాడ్. సత్యమే భగవంతుడు. సత్య ధర్మాలతో ఉన్నట్లయితే మనం ఎక్కడ సుఖంగా ఉంటాము, మరణ అనంతరం అక్కడ సుఖంగా ఉంటాం. జీవితము 4 అక్షరాలు ఉన్నాయి. వాట్ ఈజ్ లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ లైఫ్. దోషరహితమైన జీవితమే జీవితము. జీ అంటే 100 ఏండ్లు జీవించాలి అని, వి అంటే సద్గుణాల చేత వికసించాలి అని, తా అంటే తత్వం, హుయామై నేను ఎవరినని తెలుసుకుంటే మనందరమే కూడా దైవ స్వరూపులం. అప్పుడు మనకి అంటే ముక్తి, మోక్షం వస్తుంది. అంటే భగవంతుల్లో మెర్జ్ అయిపోతామన్నమాట. కాబట్టి భగవంతుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన జన్మని యజ్ఞ దానాల చేత తపస్సు చేత నీ జీవితాన్ని ధన్యం చేసుకోమని భగవంతుడు అంటున్నాడు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాన్ని మనీషిణాం. యజ్ఞాలు చేయటం వల్ల దేవతలు ఆనందపడి సకాలంలో మంచి వర్షాలు కురిపిస్తారు. లోకానికి మహోపకారం జరుగుతుంది. దానం చేయటం వలన భగవంతుడు మళ్ళీ మనకి ఇస్తూనే ఉంటాడు. తపస్సు చేయటం వలన మనలో ఉండేటువంటి దోషాలన్నీ పోయి చక్కగా నేను ఇది అంతా పరమాత్మమయం, సర్వమిద మహంచ బ్రహ్మైవ భవతి, నేను ఇదంతా పరమాత్మమయం అనేటువంటి హై లెవెల్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రపంచం అంతా ఆయనకి పరమాత్మగా గోచరిస్తూ ఉంటుంది. వేర్ ఈజ్ గాడ్? ఎవ్రీవేర్ ఈజ్ గాడ్. ఇందుగలడందు లేడని సందేహం వలదని ప్రహ్లాదుడు చెప్పాడు. ఆ విధంగా భగవంతుడు మనకి ఇటువంటి శ్రేష్టమైనటువంటి జన్మని ఇచ్చినందుకు మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోవాలి. ఉద్ధరేద ఆత్మనాత్మానం. నీ జీవితాన్ని నువ్వే ధన్యత చేసుకో అని భగవంతుడు గీతలో చెప్తున్నాడు అన్నమాట. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు మన వేణుగోపాల్ గారు, వారి ధర్మపత్ని సౌభాగ్యవతి గారు. దేర్ ఆర్ 3 గ్రేట్ మెన్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో 3 గొప్పవారు ఉన్నారు. హూ ఆర్ దే? ఎవరా గొప్పవారు? గ్రాడ్యువల్లీ ఏ బ్రేవ్ మ్యాన్, ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్. మంచి ధైర్యవంతుడు, బాగా చదువుకున్నవాడు, బాగా సేవాభావం కలిగిన వాడు, ప్రపంచంలోనే గొప్పవాడు. కానీ మన వేణుగోపాల్ గారికి 3 లక్షణాలు ఉన్నాయి కనుక హీఈస్ ది జమ్ ఆఫ్ ది ఇండియా, భారతదేశ రత్నం అని వారిని మనసారా దీవిస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఇటువంటి మహోపకారం 10 మందికి చేయాలి. ధన్యోస్తు కోయోస్తు పరోపకారి. ప్రపంచంలో ధనుడెవరంటే ఇతరులకు మేలు చేసేటువంటి వాడు. నదులు ప్రవహిస్తున్నాయి, ఎన్నో ప్రాణులు బతుకుతున్నాయి. ఆవులు గేదెలు గడ్డి తిని అమృతం లాంటి పాలిచ్చి మనకి సహాయం చేస్తూ ఉన్నాయి. అలాగే వృక్షాలన్నిటికీ ఓర్చుకుని మనకి పుష్పాలు, కాయలు, పండులు, కట్లు ఇస్తున్నాయి. అలాగే మానవ జన్మ వచ్చినందుకు మా వేణుగోపాలులాగా వారి ధర్మపత్ని సౌభాగ్యవతి లాగా 10 మందికి మేలు చేయాలన్నమాట. ధన్యోస్తు కోయోస్తు పరోపకారి. ప్రపంచంలో ధన్యుడు ఎవరంటే ఇతరులకు మేలు చేసేవాడు. మన వేణుగోపాల్ గారి దంపతుల ద్వారా మరి వేల మందికి, లక్షల మందికి మహోపకారం జరుగుతున్నది. వారి కాలేజీల ద్వారా, వారి హై స్కూళ్ళ ద్వారా చక్కగా ఎంతో మందికి మహోపకారం జరిగి వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉన్నారు. ఈ శుభ సమయంలో మరి ఇటువంటి యజ్ఞం మరి సహస్ర చండీ మహాయాగం అందరూ చేయలేరు. దాదాపుగా 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి భూలోక దేవతల బ్రాహ్మణులు మరి వాళ్ళని దాదాపుగా 400 మందిగా బ్రాహ్మణులు ఉంటారు. ఈ విధంగా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, ఇటువంటి ఖర్చు గల యజ్ఞాన్ని భూలోకంలో అందరూ చేయలేరు. అటువంటి యజ్ఞాన్ని చేసి
లోకానికి మహోపకారం చేస్తున్నటువంటి ఈ పుణ్య దంపతులను సమస్త దేవతలు అనుగ్రహించి, ఆ చండీమాత అనుగ్రహించి, వారిపైన వారి అనుగ్రహం అనే వర్షాన్ని కుంభరిషిలాగా కురిపిస్తూ, వారి సంస్థలను బాగా డెవలప్ చేస్తూ, వారి ఇల్లు స్వర్గమై, వారి దేవతలై హాయిగా ఆనందంగా ఉందురుగాక. ఓం తత్ సత్ ఓం.